అన్నగారు ఇప్పటివరకు మీరు ఎన్ని కవితా సంపుటిలు ప్రచురించారు? నేనైతే 3 కవితా సంపుటిలు ప్రచురణ చేయడం జరిగింది. ఒకటి నో మోర్ టీయర్స్ అనే ఒక పుస్తకం, అది కవితా సంకలనం. తర్వాత మంచు పల్లకి అనేటువంటి ఒక కవితా సంకలనం. తర్వాత అక్షర కెరటాలు అనేటువంటిది ఒక కవితా సంకలనం. 3 కవితా సంకలనాలను ప్రచురించి చేయడం జరిగింది. 3 సూపర్ హిట్. 3 ప్రజాభిమానాన్ని పొందినాయి. పాఠకులు, మంచి పాఠకులు. నో మోర్ టీయర్స్ చాలా అవార్డ్స్ కూడా వచ్చినట్లే కదా? నో మోర్ టీయర్స్ పుస్తకం నాది మొట్టమొదటి పుస్తకం. ఇది కవితా ప్రపంచంలో. దీనికి చిత్తూరు జిల్లాలోని పుత్తూరు పట్టణంలో కొంతమంది సాహితీ మిత్రులు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను ఘనంగా సత్కరించి సాహితీ మిత్ర అనే ఒక బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. చాలా బాగా చేశారు ఆ రోజు కార్యక్రమాన్ని. పుస్తక ఆవిష్కరణ కూడా చేశాం. మంచి కార్యక్రమం జరిగింది. ఓకే. ఇప్పుడు సమాజంలో చాలా ఉన్నాయి సాహిత్య వాదాలు, ముఖ్యంగా ఈ దళితవాద సాహిత్యం, స్త్రీవాద సాహిత్యం, ఈ రెండింటి మీద మీకున్న అభిప్రాయం ఏంటి? 1980 నుండి 1995 వరకు స్త్రీవాద ఉద్యమం వచ్చింది. ఓకే. స్త్రీవాద ఉద్యమం రావడం వల్ల సమాజంలో జరిగింది ఏంటంటే స్త్రీ యొక్క స్వేచ్ఛ, ముఖ్యంగా ఆర్థిక స్వేచ్ఛ, అలాగే భద్రత, ఇలాంటి అనేకమైనటువంటి అంశాలు, హక్కులు, స్త్రీల హక్కులు, వాళ్ళకు సంబంధించిన కొన్ని చట్టాలు, వీటి మీద వాళ్ళ గుండె చప్పుళ్ళు వినిపించే అవకాశం జరిగింది. సో ఆ ఉద్యమం 1980 నుంచి 95 వరకు సాగింది. కొంచెం మధ్యలో డీలా పడిపోయింది. తర్వాత 1990 నుంచి 2000 వరకు ఈ దళితవాద ఉద్యమం మొదలైంది. ఈ దళితవాద ఉద్యమం రావడంతో వాళ్ళ గుండె చప్పుళ్ళు, వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ కష్టాలు, వాళ్ళు సమాజంలో ఎదుర్కొంటున్నటువంటి వివక్ష, ఇవన్నీ కూడా చర్చించడానికి ఒక ప్లాట్ఫామ్ దొరికింది. సో దళిత ఉద్యమం, దళిత సాహిత్య ఉద్యమం చాలా అద్భుతంగా నడిచింది. సక్సెస్ కూడా అయింది. ఇప్పటికి కూడా అనేక మంది కవులు ఈ దళిత సాహిత్యం మీద రీసెర్చ్ చేయడం కానీ, రాయడం కానీ, వాటి గురించి మాట్లాడడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. సో సాహిత్యంలో, కవిత్వంలో చాలా ఉద్యమాలు వచ్చాయి, వస్తున్నాయి, వస్తాయి కూడా. రైట్. అఫ్ కోర్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే సాహిత్యం, ఉద్యమం లేని సాహిత్యం సాక్ష్యం లేని చావు లాంటిది. కరెక్ట్, బాగా చెప్పారు. ఉద్యమం ఉంటేనే సాహిత్యానికి ఒక నాణ్యత, ఒక పెరుగుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. కరెక్ట్. తొలి దళిత కవి ఎవరు అన్నగారు? తొలి దళిత కవి ధర్మన్న, కుసుమ ధర్మన్న. ఓకే. యాక్చువల్గా అందరూ ఏమంటారంటే తొలి దళిత కవిని జాషువాగా గుర్తిస్తారు. అంటే జాషువాను మనం గౌరవించాల్సిందే. కానీ జాషువా ఏంటంటే జాషువా గాంధీవాది, గాంధీ అనుచరుడు. ఓకే. ఇక్కడ ధర్మన్న అంబేద్కర్ అనుచరుడు. అచ్చా. ధర్మన్న తను నమ్మినటువంటి దళితవాదాన్ని ఎత్తుకొని చివరిదాకా తిరిగాడు, కష్టపడ్డాడు. కాబట్టి ముద్ర వేయాల్సిందే ధర్మన్నకి. కానీ జాషువాను మాత్రం గౌరవించాలి. ఇద్దరు సమకాలికులే. జాషువాను గౌరవించాల్సిందే, ధర్మన్నను మాత్రం తొలి దళిత కవిగా గుర్తించాలి. ఎందుకో ధర్మన్నకు అంత దక్కిందా? ప్రాచుర్యం రాలేదు. గుర్రం జాషువా గారికి ఉన్నంత ప్రాచుర్యం రాలేదు, ఆయనకు రాలేదు. ఇక్కడ ఏంటంటే తొలి దళిత కవిగా అతనికి ప్రాచుర్యం ఉంది తప్ప అద్భుతమైనటువంటి కవిగా మాత్రం కాదు. అద్భుతమైన కవి అనేసరికి మళ్ళీ జాషువా ఆయన ప్రక్రియలు చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియలు ఆయన వస్తాడు ఆ లైమ్ లైట్. మా చిన్నప్పుడు గుర్రం జాషువా గారి పద్యాలు చాలా చదువుకునేవాళ్ళం మేము. వండర్ఫుల్. అట్లాగే దిగంబర కవిత్వం అనే ఒక ప్రక్రియ ఏంటి అది అసలు? దిగంబర కవిత్వం అనేటువంటి ప్రక్రియ 1900 నాకు తెలిసిన మటుకు 60 నుంచి 75 దాకా ఓకే ఆ ఉద్యమం నడిచింది. ఓకే. అయితే ఆ ఉద్యమంలో ఒక 6 మంది మాత్రమే ప్రముఖులుగా గుర్తించబడ్డారు, ప్రాచుర్యం పొందారు. ఓకే. నిఖిలేశ్వరిని, చెరబండరాజుని, తర్వాత జ్వాలాముఖి అని, ఇలా ఒక 6 మంది ఉన్నారు. వాళ్ళ ప్రధాన ఉద్దేశం ఏంటంటే సాంప్రదాయ కవులను నిరసించడం. ఓకే. పండిత కవులను, గేయ కవులను, పద్య కవులను విమర్శించడం. అసలు ఛందస్సు, వ్యాకరణం ఉంటే వాళ్ళని విమర్శించడము. అలాగే వాళ్ళు అభ్యుదయ కవిత్వాన్ని కూడా విమర్శించారు. అది వచ్చింది, అలా వెళ్ళిపోయింది.
ఓకే. ఇప్పుడు దిగంబర కవిత్వానికి నాకైతే మాత్రం వారసులు ఎవరు లేరు ఇంకా. వారసు లేరు. అది అట్లా మరుగున పడిపోయింది. ఓకే 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 రైట్. గురుగారు, ప్రాచీన కాలంలో రచయిత్రులు కవయిత్రులు చాలా తక్కువగా ఉండేవాళ్ళు. ఈ యొక్క కొంతకాలంగా ఈ 3-4 దశాబ్దాలుగా మాత్రం చాలామంది మహిళలు ఈ రంగంలోకి కవయిత్రులుగా రచయిత్రులుగా వచ్చిన పరిస్థితి. ఏం జరిగింది ఈ పరిణామక్రమం? అంటే ఈ ఆధునిక కాలంలో స్త్రీలకు విద్య బాగా అందుబాటులోకి వచ్చింది. ఓకే. విద్యను అభ్యసించడం వల్ల వాళ్లకు రాయాలనే తపన ఏర్పడింది. కవిత్వం వైపు సాహిత్యం వైపు వాళ్ళు ఆకర్షింపబడ్డారు. ఓకే. అట్ ది సేమ్ టైము ఈ ప్రసార సాధనాలు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా వాళ్ళకు బాగా మహిళా రచయితలకు, మహిళా సాహితీవేత్తలకు, కవులకు, వీళ్లకు బాగా ప్రాచుర్యం కల్పించడం జరిగింది. అవును. ఆ రోజుల్లో రచన చేసే స్త్రీలు చాలా తక్కువగా ఉన్నారు. అప్పట్లో అంత ప్రాచుర్యం కూడా లేదు. ఏదో కొంతమంది మొల్ల లాంటి వాళ్ళు అట్లా పెద్దగా వినిపించేవాళ్ళుగా కనిపించేవాళ్ళు ఉన్నారు, కానీ మహిళా రచయితలు తక్కువ, చాలా తక్కువ. ఇప్పుడు చాలా స్వేచ్ఛగా స్త్రీలు రచనలు చేస్తున్నారు. బ్రహ్మాండంగా ఎక్కడ వాళ్ళకు ఇబ్బంది లేకుండా వాళ్ళు చేస్తారు. శోభా డే స్థాయికి ఎదిగిపోయారు. శోభా డే స్థాయి, తస్లిమా నస్రీన్ లాంటి సంచలనాత్మకమైనటువంటి రచయితలు కూడా ఉన్నారు. గ్రేట్. అవును. బోల్డ్ నుంచి కరేజ్ వరకు అందరూ ఫ్రమ్ బ్యూటిఫుల్ టు బోల్డ్. ఎస్. రైట్. అంత బాగానే ఉంది. కానీ ఇప్పటి యువత, ఇప్పుడు మీలాంటి వాళ్ళు సాహితీ సభలు పెడితే అది చూస్తే ఎంత గొప్పగా ఉంటుంది. ఆ భాష సౌందర్యం, మీరు మాట్లాడుతుంటే మీ ఉచ్చారణ, కవిత్వం, ఇట్లాంటి సాహితీ సభలకి యూత్ ఎందుకు కనెక్ట్ అవ్వట్లా? యాక్చువల్గా ఏంటంటే ఈ యువతకు, ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్నటువంటి యువతకు ఓకే తెలుగు భాష పట్ల, సంస్కృతి పట్ల, పండగల పట్ల ఓకే అవగాహన తక్కువ. ఓకే. వాటి గురించి సమాజంలో అవి చేసేటువంటి మేలు గురించి చెప్పే పెద్దవాళ్ళు కూడా లేరు. ఓకే. ఉన్నా కూడా వాడేదో చదువుకుంటున్నాడు, వాడు పోని మనకెందుకు, ఊరికి అనవసరంగా వాడిని దీంట్లో దింపడం ఎందుకు అని పెద్దవాళ్లే వాళ్ళని ప్రోత్సహించడం ఒకటి. రెండోది, ఇప్పుడు జరుగుతున్నటువంటి సభల్లో, సాహితీ సభలు, పుస్తకావిష్కరణలలో యువతకు అంత పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఓకే. ఎప్పుడైతే యువతకు ప్రాధాన్యత ఇస్తారో వాళ్ళు కూడా వస్తారు. కరెక్ట్. వాళ్ళను వాళ్ళ భాగస్వామ్యం ఉండాలి, భాగస్వాములుగా చేయాలి. ఓకే. చేస్తే వస్తుంది, తప్పనిసరిగా వస్తుంది. ఓకే. వాళ్ళను అంటే ఈ సభలు అనేసరికి అదేదో వృద్ధులకు మాత్రమే పరిమితం, వయసు మళ్ళీ వాళ్ళకి పరిమితం అనేటువంటి ఒక మీనింగ్ వచ్చేస్తుంది. ఆ అర్థం రాకూడదు. ఇందులో మేము కూడా స్త్రీలు ఉండాలా, పురుషులు ఉండాలా, అందులో యువత కూడా ఉండాలా. కరెక్ట్. వాళ్ళందరూ భాగస్వామ్యం ఉంటేనే బాగుంటుంది.